ఓ యువరాజు ప్రయాణం సింహాసనం మీద మొదలవలేదు, ఒక భయంకరమైన అడవిలో మొదలైంది. మరి అదెలాగో చూద్దాం. అధికారంతో కాదు, ధర్మాన్ని కాపాడటానికి ఎదుర్కొన్న ఓ ప్రమాదకరమైన పరీక్షతో ఈ ప్రయాణం మొదలైంది. అయోధ్యలో రామలక్ష్మణులు గురు వశిష్ఠుల దగ్గర అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరారు. అలాంటి సమయంలో విశ్వామిత్ర మహర్షి రాకతో ఆస్థానంలో అంతా ఒక్కసారిగా మారిపోయింది. దశరథ మహారాజుకు ఆ ఋషి చెప్పిన ఈ మాటలు నిజంగా ఆశ్చర్యపరిచాయి. తాటక, మారీచుడు, సుబాహుడు ఈ రాక్షసులు పవిత్ర యజ్ఞాలను పదే పదే నాశనం చేస్తున్నారు. రాముడు ఇంకా చిన్నవాడు, అంత పెద్ద ప్రమాదంలోకి పంపే ఆలోచనే దశరథుడిని కలచివేసింది. వశిష్ఠులవారు చెప్పిన ఆ మాటలు రాబోయే చరిత్ర గతిని మార్చేశాయి. అంటే ఈ ప్రయాణం రాముడి దైవిక విధికి ఒక ఆరంభం అన్నమాట. విధిని కాదనలేక బరువెక్కిన గుండెతో దశరథుడు తన కుమారులను ఆశీర్వదించాడు. ఇక వాళ్లు తమ సురక్షితమైన ప్రపంచాన్ని వదిలి ఓ ప్రమాదకరమైన ప్రయాణానికి బయలుదేరారు. ఆ ప్రయాణంలో విశ్వామిత్రుడు ఆకలిదప్పులు లేకుండా చేసే బల, అతిబల విద్యలను ప్రసాదించాడు. వెళ్ళినవారు తిరిగి రారని పేరున్న ఆ భయంకరమైన తాటకవనానికి వాళ్లు చేరుకున్నారు. ఆమె భయంకర రూపం, పెనుగర్జన ఆ అడవిలోకి వచ్చిన వాళ్ల గుండెల్లో వణుకు పుట్టించాయి. ఇది విశ్వామిత్రుడే ఆజ్ఞ. రాముడి జీవితంలో మొదటి అతిపెద్ద పరీక్ష మొదలైంది. అతని శిక్షణ, దైవిక సంకల్పం రెండూ ఆ ఒక్క బాణంలో ఏకమయ్యాయి. ఆయన దైవిక శక్తికి నిదర్శనంగా ఒకే ఒక్క బాణం దూసుకెళ్ళింది. ఆమె పీడ విరగడమంతో ఆ అరణ్యానికి, అక్కడి మునులకు విముక్తి లభించింది. ఈ విజయాన్ని దేవతలు కూడా గుర్తించి ఆ యువ వీరుడిపై పూల వర్షం కురిపించారు. ధర్మరక్షకుడిగా రాముడి పాత్రను లోకానికి చాటి చెప్పిన మొదటి ఘట్టమిది. ఇది కేవలం రాక్షస సంహారం కాదు, ధర్మస్థాపనకై రాముడి చేయబోయే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు.